వెల్కమ్ టు మహి లోహేందర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాకిస్తాన్లో జరుగుతున్న ట్రై సిరీస్ 2025 థర్డ్ మ్యాచ్ అయిన పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ చూస్తారు. సో ఫస్ట్ చూసుకుంటే పాకిస్తాన్ ప్లేయింగ్ 11 అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మనందరికీ తెలుసు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్. సో అలాగే ఇక్కడ కీ ప్లేయర్స్ చూసుకుంటే కనుక రిజ్వాన్ కానీ ఆజమ్ కానీ సో బాబర్ ఆజం మనందరికీ తెలుసు. నెక్స్ట్ అలాగే ఫకర్ జమాన్ కానీ సో మంచి బ్యాట్స్మెన్స్. సో వన్స్ వీళ్ళు క్రీజ్ లో నుంచి ఉంటే అలవోకగా స్కోర్ అయితే రన్ చేసే సత్తా ఉంది. సో ఓడిఐలో అయితే వీళ్ళకి మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో రికార్డ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అందరికీ తెలుసు సాహిన్ అఫ్రిది, నసీం షా, రాఫ్ సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు వీళ్ళు. సో బట్ ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే సత్తా అయితే వాళ్ళు ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఈ టీం చూసుకుంటే అటు బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో లాస్ట్ మ్యాచ్ భారీ స్కోర్ కొట్టినా కూడా 304 కొట్టినా కూడా దాన్ని సో కాపాడుకోలేకపోయారు. బట్ ఈ మ్యాచ్ లో అయితే అదే ఉత్సాహంతో కొనసాగే అవకాశం అయితే ఉంది. సో భారీ బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. సో బౌలింగ్ లో కొంచెం మెరుగుపరుచుకుంటే ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వచ్చు. సో ఇక మీ కీ ప్లేయర్స్ చూసుకుంటే బౌమా, స్మిత్ లాస్ట్ మ్యాచ్ లో బ్రిడ్ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 150 స్కోర్ అయితే కొట్టాడు తక్కువ బాల్లో. సో సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. అలా బౌలింగ్ చూసుకుంటే ఎంగ్డీ కానీ దెన్ నెక్స్ట్ సామ్సీ కానీ బోస్ కానీ సో బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే అటు ఆల్రౌండర్స్, బ్యాట్స్మెన్స్, బౌలర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. దెన్ ఈ పిచ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 12 2:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. నేషనల్ స్టేడియం కరాచీలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే పాకిస్తాన్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే విన్ అయింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. బట్ సౌత్ ఆఫ్రికా లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. నెక్స్ట్ లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ చూసుకుంటే పాకిస్తాన్ 7 మ్యాచెస్ విన్ అయింది, సౌత్ ఆఫ్రికా 3 మ్యాచెస్ అయితే విన్ అయింది. సో ఇక్కడ పాకిస్తాన్ డామినెన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 2 టీమ్స్ కూడా ఒక మ్యాచ్ ఆడినాయి, అతను న్యూజిలాండ్ మీద. సో బోత్ టీమ్స్ అయితే ఓడిపోయినాయి కాబట్టి 0 పాయింట్స్ తో ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టీమ్ కంపేర్ చూసుకుని లాస్ట్ 10 మ్యాచెస్ లో పాకిస్తాన్ 70% అయితే విన్ అయింది, 215 యావరేజ్ స్కోరు, అలాగే 329 హైయెస్ట్ స్కోరు, 60 లోయెస్ట్ స్కోరు. అంటే ఇక్కడ లాస్ట్ 10 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ అయితే నెగ్గింది. బట్ సౌత్ ఆఫ్రికా లాస్ట్ 10 మ్యాచెస్ లో 30% విన్ అయింది, 3 మ్యాచెస్ విన్ అయింది, 230 యావరేజ్ స్కోరు, 343 హైయెస్ట్ స్కోరు, 106 లోయెస్ట్ స్కోర్. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి కరాచీ స్టేడియంలో జరుగుతుంది, నేషనల్ స్టేడియం. బట్ 32% హ్యూమిడిటీ, బట్ 0% రైన్ ఛాన్స్ అంటాడు కాబట్టి సో మ్యాచ్ కి వర్షం ఎటువంటి అడ్డంకి ఉండే ఛాన్స్ అయితే లేదు. దెన్ నెక్స్ట్ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 20 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 45% అయితే విన్ అయింది. సో ఈ స్టాట్స్ ని బట్టి టాస్ అయితే పెద్ద కీలకం కాకపోవచ్చు. బట్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 233, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 192. దెన్ హైయెస్ట్ టోటల్ వచ్చి 353 ఫర్ 6 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 161 ఫర్ 10 వికెట్స్. ద హైయెస్ట్ చేజర్ వచ్చి 299 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండెడ్ వచ్చి 290 ఫర్ 8 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక బోత్ బౌలర్స్ కి పిచ్ అయితే ఈక్వల్ గా అనుకూలిస్తుంది. సో ఫాస్ట్ బౌలర్స్ 47% వికెట్స్ తీస్తే స్పిన్ బౌలర్స్ 53% అయితే వికెట్స్ తీశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే బోత్ బౌలర్స్ టీమ్ కాంబినేషన్ లో అయితే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.